బర్డ్ ఫ్లూ ప్రభావంతో మటన్ రేట్లు కొండెక్కాయి. చికెన్ కొనుగోలు చేయడానికి ప్రజలు జంకుతున్నారు. గత నెల రోజుల నుంచి కోళ్ల పరిశ్రమను భారీగా దెబ్బతీసింది. బర్డ్ ఫ్లూ మహమ్మారి ప్రజల్లో భయాన్ని రేకెత్తించింది. ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లో చర్యలు తీసుకున్నప్పటికీ చికెన్ కొనుగోలు చేయడానికి ప్రజలు నేటికి ఆసక్తి చూపడం లేదు. దీంతో మటన్ ధర కిలో 1000 రూపాయలు పలుకుతుంది. చికెన్ కొనుగోలు చేసేవారు లేక షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. ముక్కలేనిదే ముద్ద దిగినటువంటి చికెన్ ప్రియులు కావచ్చు, మటన్ ప్రియులు కావచ్చు, ఆదివారం వస్తే చాలు ఎక్కువగా కూడా చికెన్ షాపులు, మటన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ అనేది పెద్ద ఎత్తున చికెన్ అంటే కోళ్ళకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా రేట్లన్నీ పడిపోయాయి. చికెన్ తినాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మటన్ రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే తిరుపతిలో ఇంకా కూడా ఆ భయం అనేది వెంటాడుతూనే ఉంది. అధికారులు ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ భయం అనేది చికెన్ ప్రియులకు ఇంకా కూడా తొలగడం లేదు. అయితే మటన్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇవాళ ఆదివారం మరి మటన్ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ షాప్లో మొత్తం కూడా అంటే మటన్ కూడా అంటే కొనుగోలు చేస్తున్నారు, అదేవిధంగా అమ్ముతున్నారు. మరి ఎట్లా రేట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, గతంలో రేట్లు ఏ విధంగా ఉండేవి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మటన్ రేట్ ఎట్లా ఉన్నాయండి? 840 సార్. 840. గతంలో ఎట్లా ఉండేవి? మామూలే 800 నుండి 40 రూపాయలు పెరిగింది. ఓ 40 రూపాయలు మాత్రం పెరిగింది. ఈ బర్డ్ ఫ్లూ దానివల్ల ఏమైనా చికెన్ రేట్లు తగ్గి అంటే ఇంతకుముందు ఉన్నింది, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. చికెన్ బిజినెస్ కూడా జరుగుతుంది, మటన్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు సహజంగా మటన్ అంటే పొట్టేలు కానీ మేకపోతే ఇట్లాంటి కొనుగోలు చేస్తారు కదా, ఎంత పడుతుంది, ఎంత డిఫరెన్స్? ఒక లైవ్ మీద 2000 అట్లా మిగులుతుంది. ఓకే, ఖర్చు మొత్తం పోనిచ్చి 1500 అట్లా మిగులుతుంది. వీటన్నిటి ఎక్కడ కొనుగోలు చేస్తారు? నెల్లూరు. నెల్లూరు ఇట్లా లేదా లోకల్లో తీస్తాం. కార్వేట్ నగరం, పచ్చికాపులం. కొన్ని చోట్ల ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు అంటే ఉన్నాయి. పెద్ద షాప్లో అమ్ముతాయి, చిన్న షాప్లో నార్మల్ రేట్. చూడొచ్చు అంటే ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఒక కిలో మీద రేట్లు పెరిగాయి గతంలో కన్నా పోలిస్తే కన్నా. అంటే గతం ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి కూడా ఈ రేట్లు అనేది పెరిగినట్టు తెలుస్తుంది. ఎక్కడ నుంచి వచ్చారు సార్? మేము చిత్తూరు నుంచి, తిరుపతి నుంచి. ఎట్లా ఉన్నాయి గతంలో రేట్లు, ఇప్పుడు రేట్లు? అంటే చికెన్ కొనాలంటే కాస్త భయం ఉండేది గతంలో. ఇప్పుడేం చికెన్ కొనే భయం లేదు, అందరూ పూనుకొని తింటానే ఉన్నారు. బాగా పడిపోయినాయి కదా ఆ మధ్యకాలంలో. మధ్య పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ నార్మల్కి వచ్చేసి. మటన్ రేట్ ఎట్లా ఉన్నాయి? మటన్ రేట్లు కూడా ఇంతకు ముందు పెరిగింది కానీ ఇప్పుడు బాగానే నార్మల్ రేట్కి వచ్చేస్తుంది. సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? తిరుపతేనండి. ఓకే, తిరుపతేనా? ఎట్లా ఉన్నాయి మటన్ రేట్స్? ఎట్లా ఉన్నాయి? మటన్ రేట్ రీజనబుల్. ఆ మధ్య అంటే బర్డ్ ఫ్లూ అనేది భయం ఉంది కదా. భయం ఏం లేదండి, మేము మామూలుగానే తినేసాము, ఇబ్బంది ఏం లేదు. మేము మామూలుగానే తినేసాము. బర్డ్ ఫ్లూ ఉన్నప్పుడు కూడా మేము మామూలుగానే తినేసాము, మాకేం ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఏం రాలమ్మా. ఎందుకంటే చాలా మంది నష్టపోయారు దానివల్ల. అంటే బర్డ్ ఫ్లూ రైతులు అది లాస్ అయ్యారులే కానీ, వాళ్ళు లాస్ అయ్యారు కానీ మనకు ఇబ్బంది, మనమేం భయపడలా, ఏ రోజు కూడా భయపడలేదు, మనం మామూలుగానే తినేసాము. చాలామంది చికెన్ కూడా కొనుగోలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నారు అలాంటి పరిస్థితి గతంలో కూడా ఎక్కడ కూడా లేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? అవలేలా. ఓకే, ఎట్లా ఉన్నాయి చికెన్ రేట్ ఎట్లా ఉన్నాయి? అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది గతంలో ఉండేది కదా, ఆ భయం ఇంకా కూడా పోలేదు అనేది చెప్తా ఉన్నారు. అలాంటిది ఏం లేదు, ఉడికిపోతే అలాంటి సమస్యలు ఏం రాలేదు ఇంతవరకు, దానివల్ల తీసుకెళ్తాము. ఎట్లా ఉంది చికెన్ రేట్? చికెన్ రేట్ ఈరోజు మామూలుగా సండే ఒక రోజు తీసుకుంటాము, ఈరోజు 220. చూడొచ్చు చికెన్స్ అన్నీ కూడా ఇక్కడన్నీ కూడా కటింగ్ చేస్తూ ఉన్నారు. లింగాపురం కోళ్ళు కానీ ఇట్లా చికెన్ కానీ ఇట్లా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో అధికారులు కావచ్చు, లేదంటే పౌల్ట్రీ రంగ నిపుణులు కూడా ఎన్నో రకాలుగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. చికెన్ వల్ల అంటే కొన్ని సమ్ డిగ్రీస్ అంటే 100 డిగ్రీస్ వరకు కూడా దాన్ని కానీ వేడి చేసి ఉడకబెట్టి కానీ తింటే కన్నా ఎక్కడ కూడా దానికి ప్రభావం, ఆ వైరస్ అనేది చనిపోతున్నట్టు కూడా గతంలో కూడా అధికారులు చెప్పడం జరిగింది. కొన్ని క్యాంపెయిన్స్ కూడా నిర్వహించడం జరిగింది. దానివల్ల చాలామంది ప్రజలు అంటే కాస్త గతంలో భయపడితే ఇవాళ మాత్రం 70 నుంచి 80% ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఈ చికెన్ అన్ని కూడా కొనుగోలు చేస్తున్నారు. అదే స్థాయిలోనే మటన్ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో 40 నుంచి 50 రూపాయలు 100 రూపాయలు మాత్రం మటన్ రేట్లు పెరిగాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా చికెన్స్ అన్నీ కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. అంటే కాస్త పెరిగింది, అవేర్నెస్ పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కన్నా మనం చూద్దాం, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా అంటే ప్రతి ఆదివారం వస్తే కన్నా
ముక్క లేనిదే ముద్ద దిగదనేటటువంటి పరిస్థితులు ఇవాళ రోజు రోజుకు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో రేట్లు కూడా ఆ రకంగానే కొనసాగుతున్నాయి. ఆ భయం అంటే చికెన్కి సంబంధించినటువంటి భయం మాత్రం వదిలిపెట్టాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు, ఆ షాప్ యజమానులు కూడా చెప్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి చికెన్ రేట్లు కావచ్చు, లేదంటే ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనే భయం వెంటాడుతుంది ప్రజల్లో? ముందుతో పోలిస్తే ఇప్పుడు 50% సార్ ఉండేది. 50% మనకు రేట్లు వచ్చి ఇప్పుడు ఇంతకుముందు 280 అట్లా ఉండేది, 180 రూపాయలు అట్లా ఉన్నాయి ఇప్పుడు. అది మళ్ళీ దారుణంగా పడిపోయింది కదా ఆ మధ్య కాలంలో రేట్స్. అవును, అసలు బిజినెస్ అనేది లేదు మనకి. ఒక బర్డ్ ఫ్లూ అనే ఒక భయం వల్ల ఎవరు తినడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా అసలు ఈ 1 మంత్గా అసలు బిజినెస్ అయితే లేదు. ఈ వారం కొద్దిగా పర్వాలేదు. ఈ మధ్యలో అంతా ఒక అవగాహన తెప్పించారు మన పార్కులోను. ఈ అంతా వీళ్ళు మున్సిపల్ అధికారులంతా ముందుకు వచ్చి కొద్దిగా స్టాళ్ళు పెట్టింది, వాళ్ళు ఒక అవగాహన ఉడకబెట్టి తింటే ఏం కాదు అనే ఒక ఆ తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. మటన్ రేట్లు పెరిగిపోయాయి అంటే 50 రూపాయలు 100 రూపాయలు, అంటే గతంలో 700, 750, 800 ఉండేది. అలాంటిది ఇవాళ దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. ఎట్లా? ఇదే చికెన్ తినకూడదు అనే ఒక అపోహ వల్ల మొత్తం మటన్కి డైవర్ట్ అయ్యారు. దీన్ని అప్పుడు వాళ్ళు మటన్ అనేది డిమాండ్ అవుతుంది. ఇప్పుడు 750 అట్లా అమ్ముతూ ఉండింది, ఇప్పుడు 950. కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు కూడా డిమాండ్ పెట్టి అమ్ముతున్నారు మనకి. ప్రధానంగా అంటే షాప్ యజమాని కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కొనుగోలుదారులు కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎటువంటి ఇష్యూస్ అంటే ఈ బర్డ్ ఫ్లూ గతంలో ఉండింది, కానీ దానివల్ల వైరస్ పూర్తిగా చనిపోతుంది సమ్ డిగ్రీస్లో కానీ వేడి చేస్తే. కాబట్టి ఎవరు కూడా ఆ అపోహలో ఇలాంటి అనుమానాలు వద్దు, ఖచ్చితంగా చికెన్ కొనుగోలు చేసుకుని హ్యాపీగా తినొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు కావచ్చు, అదే స్థానికంగా ఇక్కడ కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళు కూడా విక్రయదారులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రం మటన్ రేట్లు విపరీతంగా జరుగుతున్నాయి. అంటే కొన్ని ప్రాంతాలు 700 నుంచి 750 రూపాయలు ఉంటే కొన్ని ప్రాంతాలు 800, 900 వరకు కూడా ఈ మటన్ రేట్లు కొనసాగుతున్న నేపథ్యంలో సామాన్యులకు మాత్రం కాస్త ఇబ్బందులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం.